తన పేరునున్న ఇంటి పత్రాలు బాలు మీనా చేతిలో పెట్టి రోహిణి మనోజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి. బాలు అయితే కొత్త కారు తీసుకురావడంతో సుశీలమ్మ అయితే బాలుతో చెప్తూ ఉంటుంది, మీ అమ్మా నాన్నని ఈ కారులో గుడికి తీసుకువెళ్ళు అని. అనంగానే బాలు అయితే ఇక ప్రభావతి సత్యాన్ని ఇద్దరినీ కూడా గుడికి అయితే తీసుకువెళ్తాడు. వెళ్ళే దారిలో అయితే బ్రేక్స్ వేస్తూ సత్యం ప్రభావతి ఇద్దరూ కూడా మాట్లాడుకునేలా అయితే చేస్తాడు బాలు అయితే. ఇక సత్యం ప్రభావతి ఇద్దరూ కూడా మాట్లాడుకోవడంతో ఇంతలో సుశీలమ్మ అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. చూసావా ప్రభా, ఇప్పుడు నిన్ను నీ భర్తని ఎవరు కలిపారో అర్థమైందా? నువ్వు నీ కొడుకు కొడుకు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నా ఆ మనోజ్ గాడు నిన్ను ఎన్ని మాటలన్నాడో ఉదయం నేను చూశాను. నీకు వాడి విలువ ఏంటో తెలియాలనే నేను నోరు మూసుకుని ఊరుకున్నాను. అదే సమయంలో నేనొచ్చుంటే ఆ మనోజ్ గాడు చెంప పగిలిపోయిండేది. కానీ నీకంటూ ఎవరేంటో అర్థం అవ్వాలని నేను మధ్యలోకి రాలేదు. ఇప్పటికైనా ఎవరు విలువేంటో తెలుసుకో. నువ్వు సత్యం బాధపడడం చూడలేక బాలు మీనా ఎంత తప్పించిపోయారో, మీ ఇద్దరిని ఒకటి చేయడానికి పాపం వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకుని ముందుకు వెళ్తేనే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే ఇక నువ్వు ముసలిదానివైన తర్వాత పట్టించుకునే వాళ్ళు కానీ గెంజి నీళ్లు పోసేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళని దూరం చేసుకుంటే తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకో. బాలు మీనా ఎప్పుడూ కూడా నీ మంచి కోసమే వాళ్ళు తాపత్రయపడతారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా ఏదోటి అంటూ బాధ పెడుతూనే ఉంటావు. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో. రేపొద్దునన్న రోజు నిన్ను ఎవరు చూస్తారో అర్థం చేసుకుని ఒక తల్లిగా మారు. ఇప్పటికైనా నీ తల్లి ప్రేమ అర్థమయ్యేలా చెయ్యి. ఇన్ని రోజులు ఎలాగో బాలుని మారేటి వాళ్ళలాగే చూసావు. ఇప్పటికైనా నీ కన్న కొడుకుగా గుర్తించి వాడిని ప్రేమగా చూడు అంటూ సుశీలమ్మ అయితే ప్రభావతికి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిదంతా అత్తయ్యగారు చెప్పేది నేను ఇప్పుడు ఆలోచించాలా? నిజంగా బాలు నా మంచే కోరుకుంటాడు, కాదనడం లేదు. కానీ నేను వాడు చేసిన పనిని మర్చిపోలేకపోతున్నానే, వాడు చిన్నప్పుడు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోతున్నాను అంటూ అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మా అనంగానే, ఏంట్రా మళ్ళీ ఏం గుర్తొచ్చింది? అమ్మ అని పిలుస్తున్నావు, మళ్ళీ ఏదైనా మోసపోయావా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది కాదమ్మా, నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను మోసం చేస్తారని ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. అందుకనే నిన్ను అడుగుతున్నాను. నీ పేరునున్న ఇల్లు నా పేరున రాసేయమ్మా. ఎందుకంటే నాకు వ్యాపారంలో కలిసి రావడం లేదు. అలాగే బాలు రవి ఇద్దరూ కూడా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకగలరు అంటూ అనంగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంటి రోహిణి ఇదంతా, నువ్వు కూడా అలాగే అడుగుతున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునత్తయ్య, పాపం మనోజ్ ఏ వ్యాపారం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, మోసపోతున్నాడు. బాలు తన బ్రతికేదో తను బ్రతకగలడు. అలాగే రవి కూడా తను ఉన్నంతలో తను బ్రతకగలడు. కానీ మనోజ్ విషయమే తలుచుకుంటుంటే బాధగా ఉంది. అందుకని మాకంటూ ఒక ఆధారం ఉండాలి కదా అత్తయ్య. మీ పేరునున్న ఇల్లు మా పేరును రాసేయండి. రేపొద్దున్న రోజు మా పరిస్థితి ఎలా ఉన్నా ఇల్లంటూ మా పేరున ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రోహిణి అనంగానే, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నువ్వు కూడా వాడికిలాగే మాట్లాడుతున్నావు. నేను ఇప్పటికే చేసిన తప్పులకి మీ మామయ్య ముందు తలంచుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు గనక ఇంట్లో ఎవరికి తెలియకుండా మీ పేరున నా పేరునున్న ఇంటిని రాస్తే ఇక నన్ను మీ మామయ్య జీవితంలో క్షమించరు. నా భర్త నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు.
నేను ఆ పాపం చెయ్యలేను. ఇప్పటికే ఆ 40 లక్షలు మీకు ఇచ్చి చాలా తప్పు చేశాను. ఎవ్వరికి ఏమీ చెందకుండా చేశాను. ఇప్పుడు ఉన్న ఈ ఒక్కింటిని కూడా మీ పేరున రాసేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను కూడా ఒక తల్లిగా ఆలోచించాలి కదా. మీ పేరున మాత్రం ఇల్లు రాసే ప్రసక్తే లేదు. నేను మీకు రాసిస్తానని ఆశలు కూడా పెట్టుకోవలసిన అవసరం లేదు అంటూ ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో రోహిణి అయితే ఇదంతా జరిగే పని కాదు, మీ అమ్మకి తెలియకుండానే మనం ఏదోటి చెయ్యాలి. ఆ పత్రాల మీద మీ అమ్మ చేత సంతకం పెట్టించుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు మనదైపోతుంది. రేపొద్దున్న రోజు మీ అమ్మ నిలదీసినా కానీ మనం అవసరమైతే ఇల్లు మాది, మీరే బయటికి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు అంటూ ఇక రోహిణి అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అంటే రోహిణి కూడా ఇలాగే ఆలోచిస్తుందన్నమాట. నా చేత ఆ పత్రాల మీద సంతకం పెట్టించుకుని నన్ను మోసం చేద్దామని చూస్తున్నారన్నమాట. నేను ఖచ్చితంగా ఏదోటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే నేను చాలా తప్పు చేశాను, నా తప్పు నేను సరిదిద్దుకోవాలి అంటూ ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది. ఇక తన పేరునున్న ఇంటి పత్రాలు బాలు పేరుకైతే మారుస్తుంది. ఇంటినైతే బాలుకి రాస్తుంది. ఇక ఇంటి పత్రాలు అయితే తీసుకుని హాల్లోకి అయితే వస్తుంది. ఇక అందరూ కూడా హాల్లో ఉండంగానే అందరితో చెప్తూ ఉంటుంది, ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ పత్రాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో రోహిణి మనోజ్ అయితే ఆనందపడిపోతూ ఉంటారు. అయితే అందరికీ తెలిసేలా చేసి ఈ పత్రాలు అత్తయ్య మన చేతిలో పెడతారేమో, మనోజ్ మనకి రాసేస్తారేమో, రాత్రి ఆలోచించుకుని ఉంటారు అంటూ రోహిణి అనంగానే ఏమో నాకు కూడా అలాగే అనిపిస్తుంది రోహిణి, మా అమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది కదా, ఇంటి పత్రాలు అందరికీ తెలిసేలా చేసి నా చేతిలో పెడుతుందేమో అంటూ మనోజ్ కూడా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక తన చేతిలో ఉన్న పత్రాలు మీనా బాలు దగ్గరికి తెచ్చి బాలు చేతిలో అయితే పెడుతుంది. అది చూసిన అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇయ్యి నా చేతిలో పెడుతున్నావంటూ బాలు అడుగుతూ ఉండగా ఏమీ లేదురా, ఇన్ని రోజులు నీ జీవితం గురించి ఏదీ ఆలోచించలేదు. ఒక అమ్మగా నేను ఏమీ చెయ్యలేకపోయాను. అందుకని రేపన్న రోజు నేను ఎలా ఉంటానో తెలియదు కదా, అందుకనే ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా పేరునున్న ఆస్తి అంటూ ఈ ఇల్లు ఒకటే, ఈ ఇంటిని నీ పేరున రాసేస్తున్నాను. నీకు చాలా అన్యాయం చేశాను, నీ విషయంలో ఏది కూడా పట్టించుకోలేదు. అందుకనే ఈ ఇంటిని నీ పేరున రాసి ఆ పత్రాలు నీ చేతుల్లో పెడుతున్నాను అంటూ ప్రభావతి అనంగానే ఆ మాటకి మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంట్రా మనోజ్ షాక్ అయి చూస్తున్నావు? పాపం ఈ ఇంటిని కూడా నీ పేరునే రాసేస్తానని పాపం ఆనందపడినట్టున్నావు. కానీ నేను ఎలా రాస్తాను? ఇప్పటికే వీళ్ళకి ఎంతో అన్యాయం చేశాను. అలాంటి వాళ్ళని ఇంకా బాధ పెడితే ఇక నేను ఈ జన్మలో ఎప్పటికీ కూడా నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోలేను. మరు జన్మలోనైనా ఈ శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇప్పటికైనా నేను ఒక తల్లిగా మారకపోతే ఇక ఎన్ని జన్మలైనా ఆ దేవుడు నాకు పిల్లలు లేని బ్రతుకునిస్తాడు. నేను ఒక గొడ్రాలుగా పుట్టవలసి వస్తుంది. అలాంటి పాపం నేను చెయ్యలేను. అందుకని నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నాను అంటూ ఇక బాలు మీనా చేతిలో అయితే ఇంటి పత్రాలు పెట్టి మనోజ్ రోహిణికైతే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ప్రభావతి. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు ప్రభా, ఇప్పుడు నా కోడలివి అనిపించుకున్నావు అంటూ సుశీలమ్మ సత్యం ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.